పుట్టిన ప్రతి ప్రాణికి పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చరాచరాలకు అలాగే ఉంటుంది. చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్లీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది. నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేద తీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరువాత దారి చూసుకుని మునుముందుకు ప్రవహిస్తుంది. అడవిలో మొలిచే మొక్కలకు నీరు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోను కావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి. వీలు కానప్పుడు పులి కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. దానికి మరణభయం ఉంటుంది. ఆయుషు తీరేదాకా బ్రతకాలన్న బలమైన వాంఛ ఉంటుంది. ఒక్కోసారి వెనక్కి రావడము, ముందుకు పోవడంలో భాగమవుతుంది. వాస్తవానికి అది సార్వజనీనం. జీవ చైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు.